యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. మీరు 10 మందికి జాబ్ ఇవ్వాలి కానీ మీరు ఒకరి కింద పని చేయడం ఏంటి? బాగుందండి. నాకే ఏ జాబు లేదు, నేను వేరే వాళ్ళకి జాబ్ ఎలా ఇస్తాను? చేస్తే మీరు ఎలాంటి పని చేస్తారో కానీ నాకు ఒక ఐడియా వచ్చింది. నా వంటలు బాగుంటాయని మీరు మెచ్చుకుంటారు కదా. నిజంగానే మీ వంటలు బాగుంటాయి. నేనేంటి, అందరూ మెచ్చుకున్నారు కదా. నాకు వచ్చిన ఆ వంటల్ని మనకు ఉపాధిగా మలుచుకుంటే ఏమంటున్నారు? హోటల్ పెడదాం అనుకుంటున్నాను. హోటలా? అవునండి. ఎలాగో మీకు పిల్లలకి వండాలి. అదేదో ఇంకో 10 మందికి 20 మందికి వండితే మనకు కూడా ఆదాయం వస్తుంది కదా. వస్తుంది, కానీ మిమ్మల్ని కష్టపెట్టడం నాకు ఇష్టం లేదండి. ఇందులో కష్టమే ఉందండి, నాకు తెలిసిన పనే కదా. లేదండి, ఆ కష్టం ఏదో నేనే పడతాను, ఆ డబ్బు ఏదో నేనే సంపాదిస్తాను. బాగుందండి. చిన్నప్పటి నుంచి కష్టం అనేదే తెలియకుండా పెరిగిన మీరు కష్టపడచ్చు. అంతో ఇంతో కష్టపడి పెరిగిన నేను పని చేయకూడదా? అందుకే మీరు పని చేయొద్దు అంటున్నాను. ఇన్నాళ్ళు కష్టపడ్డారు, ఇక నుంచైనా హ్యాపీగా ఉండండి. మీరు పని చేస్తుంటే నేను ఖాళీగా కూర్చోవాలా? అదేం కుదరదు. నాకు తెలిసిన పని నేను చేస్తాను, మీరు అలా చూస్తూ ఉండండి. అప్పుడు కానీ అందరూ నన్ను తిట్టరు. మిమ్మల్ని కష్టపెడుతూ నేను ఖాళీగా ఉండడం ఏంటండి? ఒక పని చేద్దాం. నేను ఖాళీగా ఉండొద్దు, మీరు ఖాళీగా ఉండొద్దు. ఇద్దరం కలిసి పని చేద్దాం, ఏమంటారు? అది కాదండి. ఇంకేం చెప్పకండి, మనం ఇద్దరం కలిసి పని చేయబోతున్నాం. అలాంటి ప్లాన్ ఆలోచించండి. ఏమండి, నొప్పిగా ఉందా? నొప్పి తలలో కాదు జయంతి, గుండెల్లో. మనిద్దరి కొడుకులు మనకు మానని గాయం చేశారు. మనకి ప్రమాదం తప్పిపోయింది కదండి. ఆ పొలం అమ్మడం లేదు కదా, మనం బయటపడ్డాం కదా. మనం బయటపడాల్సింది స్వార్థం నుంచండి. మన కూతురు పెళ్లి చేయాలనుకోవడం కూడా స్వార్థమేనా పావని? పొలం అమ్మొద్దని అభి చెప్తే మీరు వినలేదు. అదే మాట వియ్యంకుడు చెప్తే మీరు విన్నారు. ఆ ఒక్క మాట మా అన్నయ్య మైండ్ని చేంజ్ చేసింది. ఇప్పుడు వాడు పొలం అమ్మడానికి చచ్చినా ఒప్పుకోడు. పొలం అమ్మలేకపోయాం, పైగా చచ్చెంత చాకరీ చేశాం, దానికి తోడు అవమానాలు. చాలా ఇరిటేటింగ్ గా ఉంది. నీకెలా ఉందో నాకు తెలియదు, కానీ నాకు బతకాలం లేదు జయంతి. నా తల పగిలి చావెందుకు రాలేదని బాధపడుతున్నాను. ఎందుకండి అలా మాట్లాడుతున్నారు? ఇప్పుడేమైందని? ఇంకా ఏం కావాలండి? సొంత ఊళ్ళో పరువు పోయింది, వియ్యంకుల దగ్గర పరువు పోయింది. అయితే ఏం చేయమంటావు? సొంత తమ్ముడు అఖిల్ గడిని కాదనుకొని ఆ అభిగడి వైపు వెళ్ళమంటావా? కాదు, ఇల్లు ఫ్యాక్టరీ అమ్మేసి ఫారెన్ వెళ్ళిపోదాం. యుఎస్ లో నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, అక్కడ ఏదైనా బిజినెస్ చేసుకుందాం. యుఎస్ లో బిజినెసా? ఏం మాట్లాడుతున్నావు హారిక? నిజమే చెప్తున్నాను జయంతి. ఇంత బతుకు బతికి మన చివరి రోజులు ఇలా బతకడం నాకిష్టం లేదు. రోజులెప్పుడూ ఒకేలా ఉండవండి. చీకటి కొన్నాళ్ళు, వెన్నెల కొన్నాళ్ళు అంటారు కదా. మరి మనకి మంచి రోజులు వస్తాయండి, ఆ ఆశతో ఉండండి. ఆ ఆశతోనే చెప్తున్నాను, అభితో ఉండడమే మనకి మంచిదండి. ఈ పెళ్లి సంబంధం కూడా మనకు అభి పెట్టిన భిక్షే కదా. అలాగని మళ్ళీ మళ్ళీ అభిగడి ముందు చేతులు చాచమంటావా? నా వల్ల కాదు. నా వల్ల కూడా కాదు అఖిల్, మనకి వేరే ఆప్షన్ లేదు. బావగారికి తెలియకుండా ఇల్లు వెంటనే అమ్మకానికి పెడదాం. ఏదో ఒకటి చేసి బావగారితో సంతకాలు పెట్టిద్దాం. గుట్టు చప్పుడు కాకుండా
ఎవ్వరికీ తెలియకుండా ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోదాం. ఏమంటావ్? అదే నాకు బెటర్ అనిపిస్తోంది. ఇంకెన్నాళ్ళు చస్తూ బతకాలి. వార్నే ఎవరి ప్లాన్లో వాళ్ళున్నారు, ఎవరి దారి వాళ్ళు చూసుకుంటున్నారు. ఇప్పుడు నా దారేంటి? ఏంటండి అవతారం? రైతు బజార్నే ఇంటికి మోసుకొచ్చారు. అయ్యో యా, ఇది రైతు బజార్ కాదండి. మరెందుకు ఎన్ని సరుకులు కూరగాయలు తీసుకొచ్చారు? మనం టిఫిన్ సెంటర్ పెట్టబోతున్నాం. టిఫిన్ సెంటరా? మీరే చెప్పారు కదండి, మీరు వంట బాగా చేస్తారని. రేపటి నుంచి మనం టిఫిన్ అమ్మబోతున్నాం. ఎక్కడమ్ముతామండి? షాపు చూడలేదు, రెడీ కూడా చేయలేదు. ఎలా స్టార్ట్ చేస్తాము? అదిగో అటు చూడండి. అదే మన మొబైల్ టిఫిన్ సెంటర్. పేరు సంస్కృతి టిఫిన్ సెంటర్. ఏ సెంటర్కి వెళ్ళినా టిఫిన్స్ అమ్ముకోవచ్చు. ఎలా ఉంది? చాలా బాగుందండి. మీరు దీనికి ఒప్పుకున్నందుకు సంతోషంగా ఉందండి. సంస్కృతి టిఫిన్స్ అని పేరు పెట్టడం మరీ మరీ బాగుంది. మనకు అచ్చొచ్చిన పేరని ఆ పేరు పెట్టానండి. గ్రేట్ ఐడియా డాడీ. ఆ బండి మీద మీరేం పెడతారు డాడీ? టిఫిన్స్ చేసి అమ్ముతాము. టిఫిన్ సెంటరా? ఇడ్లీ, దోశ, వడ, పూరి ఇవేనా? అవును, ఇంకా చాలా వెరైటీస్ చేస్తాం. మనం టిఫిన్స్ అమ్మడం ఏంటి డాడీ? అమ్ముతే తప్పేంటి? చీప్ గా మనం అలాంటి పని చేయడం ఏంటి? బండి మీద టిఫిన్స్ అమ్మడం పేదవాళ్ళ పని, మన పని కాదు. అవును, మనం ఆ పని చేస్తే అందరూ మనల్ని చీప్ గా చూస్తారు. అదేం లేదమ్మా. ఎంతో మంది గొప్పవాళ్ళు ఇలాంటి చిన్న చిన్న పనులతోనే తమ జర్నీని స్టార్ట్ చేశారు. అవునమ్మా, తాతయ్య కూడా ఫస్ట్ సంస్కృతి ఈవెంట్స్ని చాలా చిన్నగా స్టార్ట్ చేశారు. ఆ తర్వాత అది ఎంతో పెద్దదైంది. 1000 అడుగుల దూరమైనా ఒక్క అడుగుతోనే మొదలవుతుందని మనం స్కూల్లో చదువుకున్నాం కదను. ఇది అలాగే. ఏం కాదు, మనం బండి మీద టిఫిన్స్ అమ్మితే మన ఫ్రెండ్స్ మనల్ని కామెంట్ చేస్తారు. అవును, స్కూల్లో ఇన్సల్ట్ చేస్తారు.
మేం స్కూల్కి వెళ్ళలేం. అలా ఏం జరగదమ్మా. అదంతా మాకు తెలీదు. మీరు టిఫిన్ అమ్మడం నాకు ఇష్టం లేదు. మీరేం ఫీల్ అవ్వకండి డాడీ. చెల్లెలకి ఇంకా తెలీదు. నేను వాళ్ళకి నచ్చ చెప్తాను. మనం టిఫిన్స్ అమ్మడం నీకు ఇష్టమేనా బన్నీ? దొంగతనం చేయడం తప్పు, కానీ కష్టపడి పనిచేయడం తప్పు కాదు కదా డాడీ. స్కూల్లో మా మిస్లు మోటివేషన్ క్లాసులో చెప్తూ ఉంటారు, ఎంతో మంది గొప్పవారు లైఫ్లో ముందు చిన్న చిన్న పనులు చేసే పెద్దవారు అయ్యారని. ఆల్ ది బెస్ట్ డాడీ. థ్యాంక్ యూ బన్నీ. థ్యాంక్స్ అలాట్. విష్ యూ గుడ్ లక్ మమ్మీ. చెల్లెళ్ళకి అర్థమయ్యేలా చెప్పు బన్నీ. వాళ్ళు హర్ట్ అవ్వకూడదు. ఓకే మమ్మీ. బన్నీలో వయసుకు మించిన మెచ్యూరిటీ ఉందండి. తను ఎలాంటి సిచ్యువేషన్ అయినా తను వెంట నాకు అక్కర్లేదండి. బన్నీ చెప్పినట్టు డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేది ఒకటి ఉంటుందని, అదే నేను ఫాలో అవుతున్నాను. నేను కూడా మిమ్మల్ని ఫాలో అవుతాను. హలో, ఎక్స్క్యూజ్ మీ, చిన్న కరెక్షన్. మీరు లేడీస్ కాబట్టి మీరే వంట చేయాల్సిన అవసరం లేదు. టిఫిన్స్ కూడా మేము చేయగలం. సరే, కొన్ని ఐటమ్స్ మీరు, కొన్ని ఐటమ్స్ నేను చేస్తాను. సరేనా? ఓకే. నా చేతి వంట అందరికీ రుచి చూపించబోతున్నాను. ఏదో ఒక రోజు ఒకటో రెండో దోశలు వేయటం కాదు, టిఫిన్స్ చేయడం అంటే. వైఫ్ చేసిన ఒకటి టెన్షన్లో అయినా మందు తాగిపోయేలా ఉన్నాడే. పిచ్చి పియ్యే, మందిని చంపే నేను
మందు తాగి చావడమేంటి? నేను మనసులో అనుకున్నది మీకెళ్ళి తెలిసిపోయింది సార్. ఎక్కడో ఉన్న జనాల మైండ్ని తెలిసిన వాడిని పక్కనే ఉన్న నీ మైండ్ని తెలుసుకోలేనా? ఇంత జీనియస్ అయినా మీరు ఆ పొలం విషయంలో అంత ఆవేశపడి వచ్చేయడం ఏం బాలేదు సార్. అంత కష్టపడి ఆ పొలం అమ్మకుండా వచ్చేసారు. పడిన కష్టం అంతా వృధా అయిపోయింది. రాజకీయ నాయకుడి కష్టం ఎప్పటికీ వృధా కాదు, ఏదో ఒక రూపంలో తిరిగి వస్తుంది. మీరు కోపడి వచ్చేసారు కదా, మళ్ళీ ఆ అన్నదమ్ములు మీ దగ్గరకు వస్తారనుకుంటున్నారా? ఎందుకు రారు? ఇప్పుడు ఎలక్షన్స్ ముందు మనం ఓటర్ల దగ్గరికి వెళతాం, ఎలక్షన్స్ అయ్యాక ఓటర్లనే మన దగ్గరికి రప్పించుకుంటాం కదా. కానీ ఆ అన్నదమ్ములు మీ ఓటర్లు కాదు కదా సార్, పార్ట్నర్సు. మీరే కాస్త చూసి చూడనట్లు ఉండాలి. ఇప్పుడు అదేగా చేస్తున్నాను. ఏదైనా పట్టు విడుపులు ఉండాలి పిఏ. వాళ్ళ వియ్యంకులు ఆ పొలం కొననన్నారు కాబట్టి ఇంకొకరిని చూద్దాం అన్నామనుకో, మనం వాళ్ళ వెంట పడ్డట్టు. అదే వాళ్ళు ఇంకో పార్టీని చూడమన్నారనుకో, వాళ్ళు మన వెంట పడ్డట్టు. మీరు సీరియస్ అయ్యారని వాళ్ళు సీరియస్గా తీసుకొని మిమ్మల్ని మార్చేసి ఇంకొకరిని చూసుకుంటే? వాళ్ళకి అన్ని తెలివితేటలు లేవు పిఏ. గొర్రె కషాయవాణ్ణి నమ్ముతుంది కానీ కాపు కాసేవాణ్ణి కాదు. సత్యం చూడు. సార్, అఖిల్ బాబు. చెప్పానా అట్నుంచి పిలిపొస్తుందని? ఎవడి లెక్క తప్పినా నా లెక్క తప్పదు పియే. హలో, ఎవరు? నేను సార్, అఖిల్ని. ఏ అఖిలు? అదే అంకుల్, చాముండేశ్వరి అల్లుడు అఖిల్. నేను చాముండేశ్వరి డాటర్ హారికని. ఓహోహోహో, మీరా? ఎందుకు ఫోన్ చేసినట్టు? అదే సార్, మా పొలం అమ్మడం గురించి. ఇంకోసారి ఆ పొలం గురించి ఎత్తకయ్యా. బజార్న పోయేదాన్ని భుజాల మీదకి ఎత్తుకున్నట్టయింది. నేను తుమ్మితే తుఫాన్ వస్తుంది, అలాంటిది నాకు ఎన్ని తలంపులు తెచ్చారో తెలుసా? సారీ అంకుల్, వీఆర్ వెరీ వెరీ సారీ, ఎక్స్ట్రీమ్లీ సారీ. మీరు తీసుకొచ్చిన పార్టీ మా బావగారి వియ్యంకుల్ అని మాకు అస్సలు తెలియదు అంకుల్. మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏమన్నాడు సార్? ఏం లేదు, ఏం లేదు. ఇందుకు ఎందుకు ఫోన్ చేశారో చెప్పండి. అదే అంకుల్, ఆ పొలం గురించి. మీరు వేరే పార్టీ ఎవరినైనా తీసుకురండి. ఎందుకయ్యా? ఇంకోసారి నా తల బొప్పి కట్టించుకోవడానికే? సారీ సార్, ఈసారి అలా జరగదు. మా అన్నయ్య నేను సంతకాలు పెట్టిన డాక్యుమెంట్స్ మీ చేతిలో పెడతాం. పొలం మీరు ఎవరికైనా అమ్ముకోండి, మీ ఇష్టం. సరేలే, ఈసారైనా సరిగ్గా చేస్తారా? ష్యూర్ అంకుల్, ఈసారి పక్కా. అయితే సంతకాలు పెట్టించండి, నేను పార్టీని చూస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. దేనికయ్యా థ్యాంక్స్? మీలాంటి వాళ్ళు బాగుంటేనే మాలాంటి వాళ్ళం బాగుంటాం. ఉంటాను. మీ మనసులోని మాట బయటికి చెప్పారా సార్? అదే, వాళ్ళు బాగుంటేనే మీరు బాగుంటారని అన్నారు కదా. చల్లని ఓటేం కాదు, ఆ అన్నదమ్ముల్ని రోడ్డు మీదకి తీసుకొచ్చి ఆ అభిరామ్ గాడి మీద పగ తీర్చుకోవడమే నా లక్ష్యం. అప్పటి వరకు నేను నిద్రపోను. పోయి. ఆ ఎమ్మెల్యే ఏమంటాడో అనుకున్నాను. మళ్ళీ మనకి ఫేవర్ చేస్తా అన్నారు. మన టైం బాగుంది హారిక. ఇదే మనకి గోల్డెన్ ఛాన్స్ అఖిల్. రేపే మీ అన్నయ్యతో సంతకాలు పెట్టించావనుకో, డబ్బులన్నీ మనం నొక్కేసి ఫారెన్ చెక్కేద్దాం. పేపర్స్లో మ్యాటర్ ఏంటో తెలియకుండా అన్నయ్యతో సంతకం పెట్టించాలి. అప్పుడే ఆ డబ్బంతా మనదవుతుంది. అమ్మ చిన్నోడా, హారికతో కలిసి ఎంత పెద్ద కుట్ర పన్నావురా! కలికాల మహిమ. కాదు కాదు,
అంతా డబ్బు మహిమ. మీ ప్లాన్ నాకు తెలిసిపోయిందిగా, ఇక నా పవర్ ఏంటో మీకు చూపిస్తాను. ఏందయ్యా ఇవి బాండాలా లేక ఇనపగుండ్లా? ఈ ఇడ్లీ ఏంటయ్యా ఎలా ఉంది? తింటే దవడ పగిలేలా ఉంది. ఈ చట్నీ ఏందయ్యా నీళ్ళలా ఉంది? ఇందులో అసలు ఉప్పే లేదు. మసాలా దోశ అడిగితే మాడిపోయిన దోశ ఇచ్చావేంటయ్యా? ఇష్టం ఉంటే తినండి, కష్టమైతే మానండి. నేను పెట్టిన రేట్లే తక్కువ, టేస్ట్ కూడా తక్కువే ఉంటుంది. మరి రేట్లు తక్కువ అని నీ బండి దగ్గరికి వచ్చి తింటున్నాం. రేట్ ఒకటే తక్కువ, ఇంకో కిలోమీటర్ వరకు ఇలా టిఫిన్ బట్టి ఇంకోటి ఉందా? అందుకే కదయ్యా నీ దగ్గర వచ్చి తింటున్నాం. చట్నీ మరి ఇలా రుచిపచ్చి లేకుండా చేస్తే ఎలాగయ్యా?